హాయ్ అండి, అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాం. అందరూ బాగుండాలని ఆ గోవిందరాజస్వామిని అయితే వేడుకుందాం. ప్రస్తుతానికి వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే వరంగల్ జిల్లాలో వరంగల్లో ఉన్న గోవిందరాజస్వామి దేవస్థానానికి అయితే వచ్చాము. మనకు తిరుపతిలో గోవిందరాజస్వామి అక్కడ ఉన్నారు అంటే మళ్ళీ నెక్స్ట్ మన వరంగల్లోనే అండి స్వయంభూ. ఇక్కడ స్వామివారు మనకు వరంగల్ బస్ స్టాండ్ పక్కకే గుట్ట ఉంటుంది స్వామివారిది. గుట్ట పైన స్వామివారు అయితే కొలువై ఉంటారు. స్వామివారి దగ్గర చాలా వివరాలు ఉన్నాయి. అస్సలు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా ఈ వీడియోని అయితే చూడండి. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వారికి అయితే ఉపయోగపడే వీడియోనండి. మిస్ అవ్వకుండా చూడండి. స్కిప్ అయితే ఎక్కడ స్కిప్ కొట్టకండి. ఓకేనా అండి? ఇప్పుడైతే మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. స్వామివారి విశేషాలు అయితే ముందు మనం తెలుసుకుందాం. వెళ్దాం పదండి. ఇప్పుడు మనం కింద నుండి ఒకసారి ఆలయం అయితే చూద్దాం. స్వామివారిది చాలా అద్భుతంగా కనబడుతుందండి. చుట్టూ వాతావరణం కూడా చాలా బాగుంటుంది. మనకు వరంగల్ బస్ స్టాండ్ పక్కకే ఉంది ఆలయం. మొదటగా మనం హనుమంతుల వారిని దర్శనం చేసుకుందాం. ఆలయానికి ఎడమ వైపు మనకు హనుమంతుల వారి ఆలయం ఉంటుందండి. గుట్ట కింద స్వయంభూ, ఇక్కడ శనీశ్వరునితోని స్వయంభుగా ఉన్న ఏకైక ఆలయం అండి. సమస్త పరిహారాలు సర్వమంగళండి. స్వామివారు స్వయంగా వెలిసింది ఇది. ఇది ఏంటంటే శనీశ్వర మహారాజు శనిత్రేశ్వర నాడు స్వయంగా పూజలు అయితే ఎవరికైనా శని దోషం ఉన్నా కానీ ఇక్కడ వచ్చి అభిషేకం చేసుకుంటే వాళ్ళకి అనుకున్న నెరవేరుతుంది. అలాగే స్వామివారి అనుగ్రహం కూడా ఉంటుంది. అంటే శని ఇక్కడ స్వామివారి పాదాల కింద ఒక బొమ్మ లాగా ఉంది. ఇది అండి అంటే ఇక్కడ ప్రత్యేకం అన్నట్టు స్వయంభూ ఏంటంటే గోవిందరాజ స్వామికి క్షేత్రపాలకుడు, ఆంజనేయ స్వామి అక్కడ కాలభైరవుడు, క్షేత్రపాలకులు. ఇంకాస్త ముందుకు వెళ్ళాక ఆలయానికి కుడివైపు అయితే మనకు కాలభైరవుడు అలాగే భైరవి మాత స్వయంభూ అండి. ఇక్కడ ఇద్దరు స్వయంభుగా వెలిశారు. ఇలా భైరవి మాతతో పాటు ఉన్న ఏకైక ఆలయం కూడా మనం చెప్పుకోవచ్చు. స్వామివారికి ప్రత్యేకమైన పూజలు జరుగుతాయని అర్చకులు చెప్తున్నారు. కాకపోతే వాయిస్ అయితే క్లియర్గా లేదని నేను చెప్తున్నానండి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకులు హనుమంతుల వారు అలాగే కాలభైరవుడు అండి. ఒకరు అమావాస్య పౌర్ణమి కూచిమాండ బలిస్తారు. దేనికంటే ఆరోగ్యరీత్యా కానీ వాళ్ళకు సంతానం కానీ పోతే మనశ్శాంతి లేకున్నా కానీ ఉద్యోగరీత్యా కానీ కూచిమాండ బలి. అష్టమి రోజు ఒకటి, అమావాస్య రోజు ఒకటి, పౌర్ణమి ఒకటి, మన అష్టమి. నెలకు నాలుగు స్వామివారికి సాయంత్రం పూట అభిషేకం కాలభైరవునికి భైరవమాత. ఎప్పుడైతే స్వామివారి దర్శనంకి అయితే వెళ్దాం పదండి పైకి. స్వామివారి దర్శనం అయితే చేసుకుందాం. ఇక్కడ స్వామివారు 1500 సంవత్సరాల క్రితం తిరుపతి నుండి సాక్షాత్తు ఆ గోవిందరాజస్వామి వారు ఇక్కడ వరంగల్లో వెలిచారని స్థల పురాణం అండి. చాలా ఇక్కడ సంతానం కోసం అయితే చాలామంది భక్తులైతే వస్తూ ఉంటారు. వాళ్ళ మొక్కులు తీర్చుకొని వెళ్తుంటారండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ టెంపుల్. సంతానం కోసం అయితే ఈ ఆలయాన్ని దర్శించండి. ఇప్పుడు స్వామివారిని దర్శించుకొని ఒకసారి స్వామివారి వివరాలు అయితే ముందు అర్చకుల మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ మనం స్వామివారిని చూస్తున్నాం కదా. ఇక్కడ ఈ విగ్రహం అయితే ప్రతిష్ఠింపబడిందండి. స్వయంభూ వెలిసిన స్వామివారు. ఈ స్వామివారి వెనకాల భాగంలో లోపలికైతే రాయి చూస్తున్నారు కదా, పై భాగంలో ఆరెంజ్ కలర్. మనం అర్చకులను రిక్వెస్ట్ చేస్తే స్వామివారిని అయితే చూపించారండి. ఇప్పుడు మనకు విగ్రహం ఎలా అయితే ఉంటుందో ఇక్కడ స్వామివారు కూడా అలాగే ఉంటారండి పడుకొని. ఇప్పుడు స్వామివారి అనుగ్రహం అందరికీ కలగాలని మరి స్వామివారి విశేషాలు అయితే అయ్యగారి మాటల్లో తెలుసుకుందాం. ముందుకు వెళ్దాం పదండి. కొంచెం చెప్తారా? జయ శ్రీమన్నారాయణ, జయ గోవిందరాజ స్వామి. శ్రీ గోవిందరాజ స్వామి దేవస్థానం గిర్మాజిపేట్ వరంగల్లో స్వయంగా వెలిసింది. 11వ శతాబ్దం కింద స్వామివారు పురాణంలో వెలిసినట్టు మా అనువంశ అర్చకులు మా తాత ముత్తాతలకు వెళ్ళి స్వామివారి సేవలో పాల్గొంటున్నాము. దీనికి ఎటువంటి నిధులు కానీ ఏది కానీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కానీ, మామూలుగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉందా అంటే ఉన్నదన్నట్టు కానీ సహకరణ లేదు. అర్చకులకు ముఖ్యంగా ఏంటంటే జీత బెత్తాలు కూడా ఏం లేదు. స్వామివారికి స్వయంగా మా
వంశపార్యం కాబట్టి మేమే స్వయంగా దేవునికి నివేదన కానీ అర్చనలు కానీ పూజలు కానీ చేస్తుంటూ అట్లనే నెరవేరుస్తున్నామండి. ఇంకో విషయం ఏంటంటే మనకు చైత్రమాస పౌర్ణమి రోజు పెద్ద రథోత్సవం జరుగుతుంది. పురవీధుల నుండి 4 రోజుల పాటు స్వామివారి రథయాత్ర ప్రారంభమవుతుంది. మనకు బ్రహ్మోత్సవాలు పంచమి నుండి స్టార్ట్ అవుతాయి. మంత్ చైత్రమాసం ఉగాది ముందు పంచాంగ శ్రవణం, తర్వాత పంచమి నుండి అధ్యానోత్సవం, స్వామివారి కళ్యాణం, ఎదుర్కోలోత్సవం, బ్రహ్మోత్సవాలలో అవి ఒకటి. పోతే స్వామివారి రథోత్సవం ఉంటుంది. రథోత్సవం తర్వాత పుష్పయాగం ఉంటుంది. మొన్ననే పుష్పయాగం మంగళవారం నాడు జరిగింది. భక్తులు కూడా స్వామివారికి కొంగు బంగారంగా నెరవేరుస్తుంటారు. మనకు తిరుపతిలో ఒకటి, తర్వాత వరంగల్లో రెండోదండి. ఇక్కడ చాలా చరిత్ర నేపథ్యం ఉందా అలా ఇక్కడ విలువడానికి కారణం ఏమన్నా? విలువడానికి కారణం అంటే స్వయంగా అక్కడ తిరుపతిలో తర్వాత మనకు ఇక్కడ వచ్చి వెలిసినని పురాణంలో అంటే జరిగింది. టైమింగ్స్ ఏమో అలా టైమింగ్స్ పొద్దున్న 6 నుండి 12 గంటల వరకు అండి. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు. ఇప్పుడైతే ఎండింగ్ వీడియోని అయితే కూర్చొని చెప్తున్నానండి, ఎందుకంటే బాడీ అయితే సహకరించట్లేదు నాకు. నేను స్వామివారి దగ్గరికి మెట్లపైకి వెళ్ళేసరికి కొంచెం నేను స్పృహ తప్పి పడిపోయానండి. 10 నిమిషాల దాకా నాకు స్పృహ అనేది లేదు, నేను ఎక్కడికి వచ్చాను అనేది. చాలా అంటే ఎండ చూడండి చాలా బాగా కొడుతుంది. నేను మాట్లాడలేకపోతున్నాను కూడా, ఎందుకంటే ఇంటి దగ్గర నుండి నేను అసలు ఏం తిని రాలేదు. స్వామివారి దగ్గరికి పోవాలి, స్వామివారి వివరాల గురించి తెలుసుకోవాలి, అలాగే మీ అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో అయితే తొందరగా వచ్చేసాము. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయితే జరిగింది. ఇంకోటి ఏంటి అంటే నేను మామూలుగా వీడియో తీసుకుందామని వచ్చాను. స్వామివారు ఉన్నారు కదా అని ఒకటి మాత్రమే తెలుసు నాకు ఇక్కడికి రాకముందుకు. ఇక్కడికి వచ్చాక ఏంటి అంటే ఇక్కడ కాలభైరవుడు, అలాగే భైరవీ మాత, అలాగే హనుమంతుల వారు, అలాగే శనీశ్వర స్వామి, ఇంతమంది ఇక్కడ స్వయంభూ ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. హెల్త్ పరంగా, సంతాన పరంగా, కళ్యాణ పరంగా ఇన్ని అద్భుతాలు ఇక్కడ జరుగుతున్నాయి అనే విషయాలు అయితే నాకు ఈ ఆలయం దగ్గరికి వచ్చాకే తెలిసింది. కాకపోతే ఇటువంటి ఆలయం వెలుగులోకి రాకపోవడం అయితే చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఏది పైకి తేవాలన్నా కింద కూకబెట్టాలన్నా అది మన దగ్గరనే ఉంటుంది. దయచేసి ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలా చాలా ప్రత్యేకమైన ఆలయం, చాలా అద్భుతమైన ఆలయం. ఇది 10 మందికి షేర్ చేయండి. స్వామివారికి చాలా విరాళాలు ఇచ్చేవారైతే ఇవ్వండి. ఎందుకంటే అక్కడ మనకు కనీస సౌకర్యాలు అయితే ఏమీ లేవు. మీరు చూశారు గుట్టపైన ఎలా ఉంది అనేది. మనకు తాగడానికి కూడా నీళ్ళు లేవు. నేను అక్కడ పడిపోయినప్పుడు అయితే నాకు వేరే వాళ్ళైతే కొన్ని నీళ్ళు అయితే ఇచ్చారు. కాకపోతే అన్ని టైంలో ఒకేలాగా ఉండే కదా, నేను వెళ్ళేసరికి అక్కడ ఉన్నారు. అటువంటి ఇబ్బంది ఎవరికి రాకూడదనే ఉద్దేశంతో నేను ఈ ముచ్చటైతే చెప్తున్నాను. దయచేసి ఏమనుకోకండి. మీ వంతు ఈ ఆలయానికి ఏమైనా చేయాలనుకుంటే ఈ వీడియోని అయితే 10 మందికి షేర్ చేయండి. ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళండి. ఎందుకంటే చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. అటువంటి వారికి అయితే ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతో అయితే చెప్తున్నాను. ఇందులో మన వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మన్నించి క్షమించండి. మరొక పురాతనమైన ఆలయంతో మీ ముందుకైతే వస్తాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలే మర్చిపోవద్దు. ఈ ఆలయానికి రావాలనుకునే వారైతే వరంగల్, మన కరీంనగర్ నుండి వరంగల్ అంటే దాదాపు తెలిసే ఉంటుంది. వరంగల్ బస్టాండ్ దగ్గర దిగితే మనకు స్వామివారి గోవిందరాజ స్వామివారి ఆలయం అయితే కనబడుతుంది. చెప్తారు మనకు దారి. ఓకేనండి, ఉంటాను. బాయ్.